వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. తెలంగాణలో కూడా అక్రమ చొరబాట్లదారులకు అలాగే అక్రమ జిహాదీలకు వ్యతిరేకంగా పోరాటం మొదలైంది. ఇక అక్రమ చొరబాటుదారులైన బంగ్లాదేశీయులను, రోహింగ్యా ముస్లింలను వెంటనే అరెస్ట్ చేసి వారిని బహిష్కరించాలి రాష్ట్రం నుంచి అని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి యువజన విభాగం గణేష్ సేన డిమాండ్ చేస్తోంది. అదే సమయంలో చారిత్రాత్మక నగర వారసత్వం మరియు సామాజిక భద్రత కోసం హిందూ సమాజం ఐక్యంగా ఉండాలని కూడా విజ్ఞప్తి చేసింది. హైదరాబాద్లో దీనికి సంబంధించిన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. జాగో భాగ్యనగర్ చెలో బాలాపూర్ అంటూ ఓ బ్యానర్ని ప్రదర్శించారు. ఈ నెల 24న బాలాపూర్లో ధర్మరక్ష సభ జరగనుంది. ఈ సభకు ప్రతి హిందువు కదలి రావాలని పిలుపునిచ్చారు. భాగ్యనగరం పూర్వీకుల త్యాగాలపై నిర్మాణం అయిందని, హైందవ సంస్కృతికి నిలయంగా ఉందన్నారు. కానీ ప్రస్తుతం అనేక కోణాల్లో విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటుందన్నారు. ఈ సవాళ్లను అర్థం చేసుకుని వాటికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని, ఇందుకోసం ప్రతి హిందువు ఐకమత్యంగా ఉండాలని గణేష్ సేన పిలుపునిచ్చింది. ధర్మరక్షణ సభకు తరలి రావాలన్నది కేవలం ఆహ్వానం కాదని, ప్రతి హిందువు విధి అని ప్రతినిధులు తెలిపారు. ఇక వివిధ రకాల జిహాద్ మరియు చొరబాట్ల ద్వారా సమాజాన్ని బలహీనపరిచేందుకు ఒక క్రమబద్ధమైన కుట్ర జరుగుతోందని, దీనిపై హిందువులు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. అలాగే సామాజిక వ్యవస్థను కూడా అస్థిరపరిచేందుకు కొన్ని శక్తులు ప్రయత్నాలు చేస్తున్నాయని, హిందువులు మేల్కొని ఐకమత్యంగా పోరాటం చేయాలని కోరింది. ముఖ్యంగా అక్రమ చొరబాట్లదారులపై ప్రభుత్వాలు వెంటనే చర్యలకు ఉపక్రమించాలని, ఇది జాతీయ భద్రతకే పెను సవాలని గణేష్ సేన ప్రతినిధులు అన్నారు. ఆర్థిక, ఉద్యోగ సంబంధిత సమస్యల కారణంగా పేద హిందువులు తమ జీవనోపాధి కోల్పోతున్నారని, సాంప్రదాయ వృత్తులను కూడా ఆక్రమించేస్తున్నారని, అలాగే రేషన్ కార్డులు, ఓటర్ ఐడీలు, డబుల్ బెడ్రూమ్లు లాంటి పథకాలను కూడా అక్రమ చొరబాట్లదారులు ప్రయోజనం పొందుతున్నారని ఆక్షేపించారు. ఇక దీనిపై బీజీయూఎస్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ శశిధర్ మాట్లాడుతూ, బంగ్లాదేశీయులు మరియు రోహింగ్యాల అక్రమ స్థావరాలను చట్టబద్ధం చేసే ప్రయత్నాలు పేదలకు సహాయం చేసే ముసుగులో చేస్తున్నారని, దేశ వ్యతిరేకులు దీనిని సువ్యవస్థీకృతం చేసే పనిలో ఉన్నారని మండిపడ్డారు. మానవ హక్కులు అన్న దానిని కవచంగా వాడుకుంటున్నారని, వీటిని ఓ ఓటు బ్యాంకుగా రాజకీయ శక్తులు చూస్తున్నాయన్నారు. ఏదేమైనా అక్రమ రోహింగ్యాలను తరిమికొట్టాలా, ఆ విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకోవాలా అనే ఒక విప్లవం అయితే స్టార్ట్ అయింది. దాంతో ప్రతి భారతీయుడు, ప్రతి హిందువు చేయి కలపాల్సిన సమయం ఆసన్నమైంది. నేను చాలాసార్లు చెప్పా, సంయమనంతో శాంతియుతంగా మనం మెడలు వంచాల్సింది ప్రభుత్వాలనే. ప్రభుత్వాల ద్వారా రాజ్యాంగబద్ధ హక్కులను మనం పొందాలి. వాళ్ళ బాధ్యతలు వాళ్ళకు గుర్తు చేయాలి. ఇక్కడ అక్రమార్కులకు ఉండే అర్హత లేదు. చేతి వృత్తులను, ఇక్కడ ఆడవాళ్లను, ఇక్కడ భూములను ఆక్రమించేస్తుంటే చూస్తూ ఊరుకోవాల్సిన అవసరం లేదు. దీన్ని ఓటు బ్యాంకు కోసం రక్షిస్తున్న నాయకులు వాళ్ళను తరిమి కొట్టకుంటే హిందువులు, భారతీయుల ఓట్లన్నీ పోతాయనే భయపడే స్థితికి తీసుకురావాలి. మన ఐకమత్యమే మనకు బలం. ఆ ఐకమత్యాన్ని చాటి చూపించిన రోజు ఏ ప్రభుత్వమైనా ఓటరు ముందు దాసోహం అనాల్సిందే. సో 24వ తారీఖున జరుగుతున్న ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున పాల్గొని ఒక భాగ్యనగరం, బాలాపూరే కాదు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న రోహింగ్యాలను తరిమి కొట్టేదాకా అధికారులను అలాగే ప్రభుత్వాన్ని నిద్రపోనీయకూడదు. మన శక్తి ఏంటి అనేది చూపించాల్సిన సమయం ఆసన్నమైంది. నేను వస్తున్నాను, మీరు తప్పకుండా ఆ కార్యక్రమానికి రండి. రోజు చెప్తున్నానండి, ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఈరోజు ఆర్ వాయిస్కి మీ చేయుత చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము, మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఒక్కసారి కాంటాక్ట్ చేయండి. అలాగే ప్రతి వీడియోని లైక్ చేస్తూ షేర్ చేయండి. జై హింద్, జై భారత్.